మనము కొత్త బియ్యం అంటే ఊర్లలో మా సైడు తెలంగాణ సైడు కొత్త పెట్టుకుంటారు. కొత్త బియ్యంతో కొత్త పెడతారనమాట. ఆ బియ్యము పసుపేసి వండి పులగంలాగా వండేసి పచ్చిపులుసు చేసి కొత్త పెట్టుకునే రోజు చుట్టం రావద్దు. ఒకవేళ కొత్త పెట్టుకునే రోజు చుట్టం వస్తే సంవత్సరం వెళ్ళా చుట్టాలు వస్తారనేది అదొక నమ్మిక. కొత్త పెట్టుకున్న రోజు రోకలికి పొయ్యికి ఇట్లా మేము అది సున్నంతో ఇలా చుట్టేస్తాము. చుట్టేసి కొత్త పెట్టుకుంటాము. మీరు కొత్త రైస్ అనేసరికి నాకు పెట్టుకోకూడదు కదా మేము అనేసి నాకు అష్టమి నవాలలో ఓపెన్ చేయబుద్ధి కాలేదు. నేను ఓపెన్ చేయను, ఇప్పుడు అష్టనవాలు ఉన్నాయి చూద్దాంలే ఉగాది పోయినాక అని నేను అన్నానమాట. నేను మళ్ళీ వచ్చినాక ఓకే లేదక్క చెడిపోదు మా అక్క, బియ్యం క్వాలిటీ బాగుంటాయి. ఓకే జనాలను అభిమానాన్ని మర్చిపోతున్నారక్క. అభిమానాన్ని కాదు భాషాబాయి, మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనల్ని మర్చిపోయే రోజులు వచ్చాయి. నిజం చెప్తున్నాను. ఏంటో నేను ఉండే తీరే ఉంటాను, నేను ఇంతే ఎప్పటికి ఇలానే ఉంటాను. కానీ ఇవాళనైతే మనసు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇట్లా బాధపడ్డానని మా తమ్ముడికి అర్జున్కి తెలిసిందనుకో ఫుల్ క్లాస్ వీకించుకోవద్దు. అందుకే తను రావద్దు లైవ్ అయిపోయే వరకనే కోరుకుంటున్నాను. ఎట్లాగో సైట్ విజిటింగ్కి వేయండి కదా, రాడనుకుంటున్నాను. రాకూడదు ఇవాళ. నేను డల్గా ఉంటే ఒప్పుకోడు. ఎవరి కోసమో ఎందుకు నీ లైవ్కి ఏమైందని తిడతాడు. ఆ భయానికి కూడా నేను లైవ్కి రావద్దని కోరుకుంటుంది అలా. కానీ మనకేమో అంటే నాకు వేషాధారణ వేయడం కానీ మాటలు మార్చడం కానీ లోపలికో తీరు బయటకో తీరు మాట్లాడడం కానీ రాదు. ఒరిజినాలిటీ ఇంతే, బయట ఇంతే, ఇంట్లో ఇంతే, లైవ్లో ఇంతే, అన్నీ ఇంతే. కొత్త రకంగా మాట్లాడడం నేర్చుకోవాలంటే నేను ఇంకో జన్మెత్తాలి. మనం ఎప్పుడు ఇంతే. కానీ జనాలు కొత్తదనం కోరుకుంటారు కదా. కొత్త ఎప్పుడు వింతనట, పాత ఎప్పుడు రోతనట. సామెత తెలుసా భాషాబాయి మీకు? కొత్త ఎప్పుడు వింత, పాత రోత అంటారు. కొత్తది గొర్రెల మడుగు, పాతది బర్రెల మడుగు అంటారు మా సైడ్ తెలంగాణలో సామెత. కొత్తది గొర్రెల మడుగు, పాతది బర్రెల మడుగు. గొర్రెలు దొక్కింది అంటే చండాలంగా కాదు, అలానే ఉంటుంది. అదే బర్రెలు దొక్కిన మడుగు ఎట్లుంటుంది, బరువు ఎక్కువ ఉంటాయి కదా అట్లా. హాయ్ అజీరా, అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే నాన్న. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నాను రా. 18th లైక్ టిఫిన్ చేశారా అక్క? చేసేసాను రా, టీ పెట్టుకున్నాను. ఎందుకు బాధ అక్క? అంతేలే, మాకు చెప్పకూడదు. ఓకే, అలా ఏం లేదురా, అలా బాధ ఏం లేదులే. కానీ ఎందుకు లైవ్లో చెప్పనులే, నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్తా. వాలేకుమ్ అస్సలాం, థ్యాంక్ యూ రా. రోజా ఉన్నవారా? ఉగాది తర్వాత వాడుకోండి అక్క, పాతవి అవుతాయి బియ్యమా? ఉగాది తర్వాతనే వాడుకుంటాను భాషాబాయ్, ఖచ్చితంగా అప్పుడే వాడతా. ఇప్పుడేం వాడను. ఇప్పుడు మా ఇంట్లోవి కొంచెం తక్కువ పడ్డా కొనుక్కోచుకుంటాం. ఒక 5 kgs తెస్తే మాకు 10 రోజులు వస్తాయి భాషాబాయ్, 15 రోజులు వస్తాయి. మేము ఇప్పుడు మీరు తెచ్చినవి మినిమం 6 నెలలు వస్తాయి మాకు బియ్యం. 6 నెలలు తింటాం మేము. 18th లైక్ థ్యాంక్ యూ రా లక్ష్మి. శ్రీమాత్రి నమః, శుభోదయం రా. బాగున్నావారా? టిఫిన్ తిన్నావా? సరే అక్క, ఓకే. లేదక్క. హాయ్ లక్ష్మి అక్క, గుడ్ మార్నింగ్ అంటున్నారు. లేదు, ఉండట్లేదా? ఏం తిన్నావురా హజీరా? తిన్నారా అక్క? గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటుంది మన లక్ష్మి. అయితే ఇవాళ సైట్ విజిటింగ్కి వెళ్ళంట. మార్నింగ్ మెసేజ్ పెట్టాడురా అదే తను ఎవరు, మన అర్జున్. హాయ్ రా ప్రియాంక, శ్రీమాత్రి నమ. ప్రియారా. హాయ్ రా ప్రియా, శ్రీమాత్రి నమ, శుభోదయం రా. బాగున్నావా? టిఫిన్ తిన్నావా? తిన్నాను రా, నేను టిఫిన్ తిన్నాను. నువ్వు తిన్నావా? ఏం టిఫిన్? తమ్ముడు వెళ్ళిపోయాడా? ఇడ్లీ అక్క. ఓకే, ఇడ్లీ. ఓకే, ఏం టిఫిన్ చేసావురా ప్రియా? ఆరోగ్యం బాగుంటుందా ప్రియా? సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అక్క. సక్సెస్ అనేది వచ్చేస్తుంది, దాన్ని ఏం లేదు రా. కాకపోతే మనుషుల వాల్యూస్ తెలవాలనేది నేను కోరుకుంటా, అంతే. ఇడ్లీ అక్క. దోశ చేశాను. ఓ సూపర్. దోశ చేయక ఎన్ని రోజులు అవుతుందో, 2 నెలలు అవుతుంది. నేను రియల్గా చూశాను కదక్క. మీ మాట మనస్తత్వం కానీ, మీ పలకరింపు కానీ, మీ అభిమానం కానీ నాకు చాలా బాగా నచ్చింది అక్క. భాషాబాయ్, నేను వేరే రకంగా ఉంటా భాషాబాయ్. లైవ్లో అంతే, ఇంట్లో